తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారండి. అంతే కదా! తల్లిదండ్రులు మంచి అలవాట్లు కలిగి ఉంటే పిల్లలు కూడా మంచి అలవాట్లు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు చెడ్డ అలవాట్లు కలిగి ఉంటే ఆ పిల్లలు కూడా చెడ్డ అలవాట్లకు అలవాటైపోతారు. ఏంటిది? ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ 2 కుటుంబాలు మనకు కనపడతాయి. ఒక కుటుంబంలో తండ్రి సిగరెట్లు ఎక్కువ తాగుతాడు. ఇది గమనించిన ఆ కుమారుడు తండ్రిని అనుసరించి అతను సిగరెట్లు కాల్చడం మొదలెట్టాడు. ఎందుకు కాలుస్తున్నావురా అని తండ్రి అడిగినప్పుడు, నువ్వు కాల్చితే ఒప్పు, నేను కాల్చితే తప్ప అని తండ్రిని ప్రశ్నించాడు. ఇంకో దగ్గరేమో తండ్రి తాగుబోతుగా ఉన్నాడు, అంటే మద్యపానం ఎక్కువగా సేవించేవాడు. ఇది గమనించిన ఆ కుమారుడు మద్యపానాన్ని కూడా అలవాటు చేసుకున్నాడు. బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో అతను దొరికిపోయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక్కడ మనం 2 కుటుంబాలను గమనించినప్పుడు రెండింటిలో తప్పెవరిదంటే మొదట తల్లిదండ్రులది, తర్వాత పిల్లలది. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు పిల్లల పాలిట శాపాలుగా అవుతాయండి. అసలు ఆలోచించే